నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కార్యకర్త లీడర్స్‌తో మాట్లాడుతూ తన పాదయాత్ర గురించి, అదే విధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అసలు ప్రజా సమస్యల్ని పట్టించుకోవట్లేదు. అసలు పరిపాలన బాలేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు పరిపాలన బాలేదని సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేయడం ఏంటని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏలూరు లీడర్స్‌తో, కార్యకర్తలతో మాట్లాడింది మీరు చూసే ఉంటారు. మరి ఆయన పాదయాత్ర ప్రకటించారు. కాకపోతే ఇక్కడే ఒక అంశం సార్. ఆయన ప్రస్తుతం అసలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. రైతు సమస్యలు అసలు దేన్ని పట్టించుకోవట్లేదు. పరిపాలన అసలు బాలేదు అని చెప్పారు. అదేవిధంగా సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని కూడా చెప్పారు. మిగతా సంవత్సరంన్నర తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటానని ఆయన చెప్పారు. అందరూ కూడా ఇక్కడ ఒక క్వెషన్ రైజ్ చేస్తున్నారు. పాలన బాలేకపోతే ఇప్పుడు ప్రజల్లోకెళ్ళాలి కదా! సంవత్సరంన్నర తర్వాత ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలింటే ఖచ్చితంగా ఆయన అధికారం కోసం ఏమైనా చేశాడో, ప్రజల కోసం ఏమి చేయడం అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. మీరన్నట్టుగా నిజంగానే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు. ప్రజలందరూ ఇబ్బందులున్నారు. నిజంగానే ప్రజలకి ప్రజారంజక పాలన అందలేదని చెప్పి మీరు విశ్వసిస్తే, నిజంగానే ఆ పెద్ద మనిషి నమ్మితే, ఈరోజు ప్రజల్లోకెళ్ళి పోరాటం చేయాలి గాని, ప్రజల్లోకెళ్ళి పోరాటం చేయకుండా బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చొని అమావాస్యకి, పుణ్యానికి, వారానికి 2 వారాలకోసారి ఈరోజు తాడేపల్లికొచ్చి ఒక ప్రెస్ మీటో లేకపోతే కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏందనేది. ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండో పాయింట్. ఈరోజు 1½ ఇయర్ తర్వాత పాదయాత్ర చేస్తా అంటున్నావు. అసలు 1½ ఇయర్ తర్వాత పాదయాత్ర చేయడం ఏంది అసలు? ఈరోజు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నువ్వు ప్రజల తరపున పోరాటం చేస్తా ఉంటే, నిజంగానే నువ్వు ప్రజల కోసం ఈరోజు ప్రజలకు అండగా నిలబడాలనే ఆలోచన ఉంటే, ఈరోజు హ్మ్. రాయా రోడ్డుకి. ఈరోజు వచ్చి రోడ్డు పైన ప్రజలను ప్రశ్నించు. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఈరోజు ప్రజలకు కావాల్సినవి చేసి చూద్దాం. ప్రజల్లోకెళ్ళి నిజంగానే వ్యతిరేకత ఉందో లేదో తెలుసుకోనని మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజారంజక పాలన రాష్ట్రంలో జరుగుతుంది. స్వర్ణాంధ్ర 2047 బేస్ చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పని చేస్తా ఉంది. ఈరోజు హ్మ్. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, వైజాగ్‌లో ఐటీ క్యాడర్ అవ్వచ్చు, లేకపోతే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అవ్వచ్చు. ఈ రకంగా అన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎటువంటి ఛాన్స్ లేదు మాట్లాడడానికి ప్రభుత్వం మీద. కేవలం వాళ్ళ క్యాడర్‌ని మభ్యపెట్టడం కోసం, వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని ఏదో రకంగా ఈరోజు మభ్యపెట్టడం కోసం, వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌ని ఆయన కన్సర్న్‌లో పెట్టుకోవడం కోసం ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప, ఆయన మాట్లాడే మాటల్లో ఎటువంటి వాస్తవం లేనిది మనకు ప్రజలకు కూడా అర్థమైపోయింది. సో అంటే ఇంకో పాయింట్ పాదయ అమ్మ ఇక్కడ. 1½ ఇయర్ తర్వాత పాదయాత్ర అంటున్నాడు కదా! మరి 1½ ఇయర్ హ్మ్. పాదయాత్ర దేనికోసం చేస్తున్నావు? అసలు మీకేమైనా ఐడియా ఉందా? అసలు ఎందుకు చేయాలి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇప్పుడు? ఇప్పుడు చేయని పాదయాత్ర 1½ ఇయర్ తర్వాత పాదయాత్ర దేనికోసం చేస్తున్నాడు? అంటే ఖచ్చితంగా అధికారం కోసం. ఈరోజు అధికార ప్ర కాంక్ష ఎంతుందో, అధికారం కోసం ఏమైనా చేస్తాడని అర్థమవుతది. అంటే అప్పటికి ఎన్నికల సమయం దగ్గరకొస్తుంది కాబట్టి ప్రజా సమస్యల పైన కాదు, అది అధికారం కోసం మాత్రమే ఆయన పాదయాత్ర ప్రకటించారని చెప్పి. మనకదే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయనేమంటున్నాడు ఫస్ట్ స్టేట్‌మెంట్‌లో ఈరోజు రాష్ట్రంలో ప్రజారంజక పాలన జరగలేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నాడు అన్నాడు. హ్మ్. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల్లోకి ఇప్పుడు పోవాలా? ఎప్పుడో 1½ ఇయర్ తర్వాత పోవాలా? హ్మ్. అంటే 1½ ఇయర్ తర్వాత పోతున్నావంటే ఏమని అర్థం? నీకు అధికారం కోసం పోతున్నావు. హ్మ్. 1½ ఇయర్ తర్వాత ఎళ్లి ఇంకో 1½ ఇయర్ ప్రజల్లో ఉంటున్నా అంటే ఏమని అర్థం? ప్రజల్లో మళ్ళీ ఈరోజు ఏదో రకంగా మాయమాటలు చెప్పాలా? ప్రజలకు అబద్ధాలు చెప్పాలా? ప్రజల్ని ఏదో రకంగా ఈరోజు బదనాం చేసి మళ్ళీ అధికారం తెచ్చుకోవాలన్న మైండ్ సెట్‌లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఒక్కచ్చమ్మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఓదార్పు యాత్ర అని చెప్పాడు. వాళ్ళ నాన్న చనిపోయిన కుటుంబాలను ఓదార్చనీకి పోతున్నా అని చెప్పి ఓదార్పు యాత్ర చేశాడు. హ్మ్. ఒక్క ఛాన్స్ ఇమ్మని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. నవరత్నాల మాయలో నవ మోసాలు చేసి రాష్ట్రాన్ని రావణకాశ చేశాడు. ఆ పరిపాలన తర్వాత ఈరోజు మరీ వద్దురా బాబు అని చెప్పి భయపడి 150 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చి పెట్టారు. హ్మ్. ఈరోజు మరి ఏం పేరు చెప్పుతాడు ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి? అసలు పాదయాత్ర ఏమని చేస్తాడు ఈయన? అంటే మళ్ళీ ఇంకోసారి ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడానికి ఛాన్స్ ఇమ్మని చెప్తారా? లేకపోతే రపా రపా అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో అట్లాంటి పరిపాలన కోసం మళ్ళీ ప్రజలు ఇంకో ఛాన్స్ ఇమ్మని అడుగుతాడా? లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక దుర్మార్గం పాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రావణకాశ చేశాడో, అలాంటి పరిపాలన మళ్ళీ ఇంకోసారి ఇస్తా మాకు ఛాన్స్ ఇమ్మని చెప్పి ప్రజల్లోకెళ్తాడా? ఏమని ఎళ్తాడో చెప్పండి ఒకసారి. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఆల్రెడీ 2 ఛాన్స్‌లు ఇచ్చారు ఆయనకి. ఒకటి ఓదార్పు యాత్రకు పోయినప్పుడు ప్రజలు ఆదరణ అభిమానాలతోటి 60 స్థానాలకు పైగా సంపాదించుకున్నాడు. అవును. తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకెళ్ళి మభ్యపెట్టి 151 స్థానాలు ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని రావణకాశ చేసి
రాష్ట్రంలో ప్రజలకు గాని, మహిళలకు గాని, యువతకు గాని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న అవతాతలకు కూడా భద్రత లేని విధంగా రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి చేసి, ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అది ప్రజలందరికీ తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టినారు. ఈరోజు మళ్ళీ ఏదో సానుభూతి కోసం పాదయాత్ర, సానుభూతి కోసం, అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ గాని చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రయోజనాల పట్ల. గతంలో కూడా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తాను అని చెప్పారు సార్. మరి ఇప్పుడు పాదయాత్ర అంటున్నారు. అంటే వైసీపీ ఒక వ్యూహంతో ఒక స్ట్రాటజీ ఉందంటారా? మరి లేదు అంటే ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళు పిలుపునిస్తారు కానీ వాళ్ళు చెయ్యరు. అది పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి. ఇదే అంశం వైరల్‌గా కూడా మారుతుంది. మరి దీనిపైన అభిప్రాయం? బేసిక్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఆ స్టేట్మెంట్ వైఎస్ఆర్‌సీపీలో కొంతమంది ఉన్నారు పేటీఎం బ్యాచ్. వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు, వైరల్ చేస్తారు. వైరల్ చేసినాక ప్రజల్లో ఒక నెల, 2 నెలల్లో నానుతది. ఓకే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పోతున్నాడంట. జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అది చేస్తాను అని చెప్పి ఏదో రకంగా ప్రజల్లో ఊదరగొట్టాల. ప్రజల్లో ఊదరగొట్టి ఏం చేయాలా? ప్రజల్ని ఈరోజు వైఎస్ఆర్‌సీపీ సింపథైజర్‌లు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ అని పనిచేస్తున్నారో వాళ్ళలో కొంచెం ఉత్సాహం నింపాల. అది జగన్మోహన్ రెడ్డికున్న ఏకైక అజెండా. అంతకు తప్ప ఇక్కడ ఎక్కడ ఆయన ప్రజల కోసం గాని, రాష్ట్రం కోసం గాని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలో ఏదైతే ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న మాట్లాడుతున్నాడో వాటి గురించి కానీ, ప్రశ్నించే చిత్తశుద్ధి గాని, ప్రశ్నించే అలవాటు గాని, లేకపోతే సొంత కాన్స్టిట్యుయెన్సీ పులివెందుల ప్రజల కోసం పనిచేసే అలవాటు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదని మనకు కనపడుతది. సో ఖచ్చితంగా ఇదేంటంటే ఇదంతా కూడా ఒక డ్రామా. ఏదో ఒకటి మొన్నటిదాకా బస్ యాత్ర అన్నాడు. ఆ తర్వాత నియోజకవర్గ యాత్ర అన్నాడు. అయి 2 అయిపోయినాయి. 2 చేయలే. ఇప్పటిదాకా ఏది చేయలే. ఇప్పుడు మళ్ళా 1 ½ ఇయర్ తర్వాత వచ్చి మళ్ళా ఏమో పాదయాత్ర అంటున్నాడు. అంటే ఏం నమ్మాలసలు? ఏం మాట్లాడుతున్నావు? అంటే మీ సొంత క్యాడర్‌ని నువ్వు మోసం చేస్తున్నావంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? ఆలోచించుకోవాలా. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు కూడా ఆ విషయం అర్థమైంది కాబట్టే వాళ్ళందరూ కూడా ఈరోజు నమ్మలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఏమో ఏం జరుగుతదో తెలీదు రేపు. రేపు పొద్దున ఈయన లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వచ్చు. ఆయన చేసిన దొంగ అవినీతి పనుల్లో అరెస్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈరోజు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ ఇద్దరు దగ్గర కూడా లేరు ఈరోజు. వాళ్ళొచ్చి మళ్ళా ఏదో ఒకటి చేసి మళ్ళా ఏం చేస్తారో తెలీదు. సో, ఈ రకంగా ఏందంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్‌సీపీ నాయకులే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్‌మెంట్‌లని. సో, అలాంటి పరిస్థితుల్లో మనం పట్టించుకునే అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంతా ఏందంటే ఒక రోజుకొక డ్రామాకి తెరలేపుతాడు. ఆ డ్రామాలో భాగంగానే ఇది ఒక కొత్త డ్రామా అంతే. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి, ఈ కార్యకర్తలను బలోపేతం చేకూర్చుకోవడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మ.